సో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వీడియో. ఏంటంటే మనకు ఏపీ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు నుంచి వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎస్పెషల్లీ ఎగ్జామినేషన్ షెడ్యూల్, ఇంటర్మీడియట్ ఐపీ రిలేటెడ్ ఉన్నటువంటి ఎగ్జామ్స్ సంబంధించి మనం షెడ్యూల్ అయితే చూస్తున్నాం. సో ఇది ఏంటంటే డిఫరెంట్ డేట్స్ అనేది మెన్షన్ చేశారు, అలాగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మనం 1 by 1 చూస్తాం. సో అలాగే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి మనకు మార్చిలో జనరల్గా ఎగ్జామ్స్ అనేవి ఉంటాయని అయితే తెలుసు. సో దీనికి సంబంధించి ఏంటంటే మనకు ఈ ఇంటర్మీడియట్కి అలాగే ఈవెన్ ఎంసెట్ లేదా ఐఐటి జేఈ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా మీరు లైక్ నీట్ కానీ లేదా ఈవెన్ ఎంసెట్లో కూడా బైపీసీ స్ట్రీము అలాగే ఎంపీసీ స్ట్రీము వీళ్ళందరికీ కంబైన్డ్గా మనకేంటంటే ఆన్లైన్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే బయాలజీ వీటికి సంబంధించి ఆన్లైన్లో క్లాస్ అనేవి రన్ అవుతున్నాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మీకు కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు యాప్ అలాగే మీకు వెబ్సైటు రెండు ఉన్నాయన్నమాట. సో వాటికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. క్లాసెస్ అనేవి ఆల్రెడీ క్లాసెస్ మిస్ అయితే కూడా రికార్డెడ్ క్లాస్ ఉన్నాయి. సో అలాగే మీకు రెగ్యులర్ క్లాసెస్ కూడా ఇంటర్మీడియట్కి యాజ్ వెల్ యాజ్ మీకు జేఈకి అలాగే మనకి ఎంసెట్కు ప్రిపేర్ అయ్యే విధంగా కాంబో ఆఫర్ కింద అయితే యూజ్ అయితే అవుతుంది. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ బోత్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. సో ఏంటంటే మనకు ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ మనకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి వచ్చినటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి మనకు మార్చ్ నుంచి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయని అయితే ప్రజెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మార్చ్ 1 నుంచి అయితే మనకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి, మార్చ్ 3 నుంచి మనకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో అలాగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే మీకు ఫిబ్రవరి 10th నుంచి ఫిబ్రవరి 20th వరకు మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అంటే జనరల్ కోర్సెస్ వాళ్ళకి. అదే వెకేషనల్ స్టూడెంట్స్కి అయితే ఫిబ్రవరి 5th నుంచినే, అంటే 5th ఫిబ్రవరి నుంచి 20 ఫిబ్రవరి వరకు వెకేషనల్ స్టూడెంట్స్కి. అలా డిఫరెంట్ సెషన్స్లో మనకు 9 to 12 అలాగే 2 to 5 సెషన్స్లో ఉంటాయన్నమాట. సో ఇది కాకుండా మనకేంటంటే ఫర్దర్గా మీకు ఈ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషను అలాగే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ వీటికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బట్ ప్రజెంట్ ఏంటంటే మనకు మోస్ట్లీ ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్ గురించి అయితే మనం చూస్తే మార్చ్ 1 నుంచి మార్చ్ 19th వరకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటే, మార్చ్ 3rd నుంచి 20th మార్చ్ వరకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఎగ్జామ్ తర్వాత మీకు మళ్ళీ ఎంసెట్కి తక్కువ టైం ఉంటుంది కాబట్టి మీరు ప్యారలల్గా కొద్దిగా ప్రిపేర్ అయితే మంచి ర్యాంక్ని తెచ్చుకోవచ్చు. సో దాని గురించి నేను ప్రజెంట్ అయితే మీకు చెప్పడం జరిగింది. సో మీకు ఐపీకి యాజ్ వెల్ యాజ్ ఎంసెట్కి కలిపి మీకు క్లాసెస్ అనేవి రన్ అవుతున్నాయని, అలాగే రికార్డెడ్ క్లాసెస్ కూడా, అలాగే మాక్ టెస్ట్లు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఫ్రీ మాక్ టెస్ట్లు ఉన్నాయి, ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. రైట్. సో అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఎగ్జామ్స్ సంబంధించి మార్చ్ 1 మీకు లాంగ్వేజ్ పేపర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఉంటే, తర్వాత మార్చ్ 4th వచ్చేసరికి ఇంగ్లీష్ పేపర్ ఉంది, మార్చ్ 6th అయితే మీకు మ్యాథమెటిక్స్, బాటనీ, సివిక్స్ పేపర్ ఉందన్నమాట. అలాగే మార్చ్ 8th వచ్చేసరికి మ్యాథమెటిక్స్ పేపర్ 1B అలాగే జువాలజీ, హిస్టరీ పేపర్స్ ఉంటాయి. ఫిజిక్స్ వస్తే మార్చ్ 11th, అలాగే ఎకనామిక్స్ కూడా మార్చ్ 11th ఉంది. తర్వాత ఏంటంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అలాగే కెమిస్ట్రీ పేపర్ వచ్చి మార్చ్ 13th, కామర్స్ మార్చ్ 13th, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా మార్చ్ 13th ఉన్నాయి. సో పబ్యాడ్, లాజిక్ పేపర్, బ్రిడ్జ్ కోర్స్ సంబంధించి ఫర్ బైపీసీ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ పేపర్ 1 అనేది మీకు 17th మార్చ్ ఇలా ఉన్నాయన్నమాట. సో అలాగే మళ్ళీ జాగ్రఫీ లేదా మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ అయితే మీకు మార్చ్ 19th ఉంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకు. అదే మనకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మార్చ్ 3rd నుంచి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మార్చ్ 3rd వచ్చి లాంగ్వేజ్ పేపర్ 2 అనమాట. అలాగే ఇంగ్లీష్ అయితే మీకు 5th మార్చ్ ఉంటుంది. 7th మార్చ్ అయితే మ్యాథమెటిక్స్, బాటనీ, సివిక్స్, అలాగే మీకు మ్యాథమెటిక్స్ పార్ట్ 2B అనమాట. అలాగే జువాలజీ, హిస్టరీ కూడా మార్చ్ 10th అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. తర్వాత ఏంటంటే మార్చ్ 12th వచ్చేసరికి ఫిజిక్స్, సెకండ్ ఇయర్ ఫిజిక్స్, అలాగే ఎకనామిక్స్. తర్వాత ఏంటంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి మళ్ళీ మీకు మార్చ్ 15th అయితే కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్. అలాగే మీకు మార్చ్ 18th వచ్చేసరికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, లాజిక్ పేపరు, బ్రిడ్జ్ కోర్సు, మ్యాథమెటిక్స్ పేపరు. తర్వాత ఏంటంటే మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2, అలాగే జాగ్రఫీ పేపరు. ఇవన్నీ కూడా ఏంటంటే మీకు
మార్చ్ 20th. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఉంది. సో కాబట్టి దీని ప్రకారం మీరు షెడ్యూల్ వేసుకోండి. అలాగే ఎంసెట్కు, ఐపీకి, అలాగే ఐపీకి, ఐఐటి జేఈకి ఎలా కలిపి ప్రిపేర్ అవ్వాలి, లేదా ఈవెన్ ఫర్దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఐపీతో పాటు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే ప్రీవియస్గా అయితే ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. రైట్, థ్యాంక్ యూ.